హాయ్ అండి. వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మా ఊర్లో విగ్రహ ప్రతిష్ఠ ఉంటే కనుక వెళ్ళానండి. సో ఎలా చేశారు ఏంటనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఎక్కడ ఉంటుందో ఏంటనేది కూడా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా మీరు రాకపోయినా కానీ దర్శించుకున్నట్టు కూడా ఉంటుంది. సో ఇది ఎక్కడ అంటే మన్నేరుపాలెం రాజపుడి మధ్యలో అయితే ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా కొండ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇంకా కొండ అయితే మనం బండిలు పక్కన పెట్టేసి పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా పైకి వెళ్తున్నాను. సో పైన అయితే వ్యూ అయితే చాలా బాగుంది. సో మన ఊరంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, పచ్చని పొలాలతో చక్కగా మధ్యలో అయితే కొండ ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. ఎంత బాగుందో గాలి కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. సో గుడి అయితే ఈ విధంగా కట్టారనమాట. ముందుగా మనం వినాయకుడిని అయితే దర్శించుకుందాము. వినాయకుడిని చూసుకుంటే కనుక మనకి వినాయకుడిని అనేది విగ్రహాన్ని అయితే ఇలా నిర్మించారు. సో చూసారు కదా ఎంత చక్కగా మనకి దర్శనమిస్తున్నారు వినాయకుడు. అలాగే వాటి పక్కకు వస్తే వినాయకుడు పక్కన మనకి అయ్యప్ప స్వామి అయితే మనకి దర్శనమిస్తారనమాట. ఒక్కసారి చూసేయండి, మీరు కన్నులారా దర్శించేసుకోండి. సో చూసారు కదా, ఆ తర్వాత రావులం తల్లి అలాగే సత్తమ్మ తల్లిని కూడా నిలబెట్టారు. మనకి ఈ గుడిలో వచ్చేసి మనకి వినాయకుడు ఉన్నారు, అలాగే అయ్యప్ప స్వామి ఉన్నారు, సత్తమ్మ తల్లి ఉన్నది, అలాగే రావులం తల్లి ఉన్నదనమాట. ఇక్కడ మనకి హోమాలు అవి జరిగాయి అనమాట. సో ఇదంతా కూడా ఇదనమాట. అందరూ కూడా బొట్లు అవి పెట్టుకుంటున్నారు. సో ఇదంతా అనమాట. సో అయ్యప్ప స్వామి అనమాట ఇక్కడ. సో రావులం తల్లి సత్తమ్మ తల్లి అన్నమాట ఇక్కడ. చూసారు కదా, అందంగా అయితే అలంకరించారు. ఫస్ట్ అయితే మనం అద్దంలో నుంచి చూడాలంటండి. అంటే కన్ను పడుతుంది అంటారు కదా, సో అందుకనే ఇలాగా అద్దంలో నుంచి అయితే చూస్తారంట. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాము. పైన అయితే మళ్ళా మనకి అయ్యప్ప స్వామి అయితే దర్శనమిస్తారండి. ఎందుకంటే 18 మెట్లు కట్టి మనకి పైన అయితే అయ్యప్ప స్వామిని అయితే నిలబెట్టారనమాట పైన. సో చూసేయండి ఒకసారి. సో చూసారు కదా ఎంత చక్కగా ఉన్నారో అయ్యప్ప స్వామి. సో ఇలా అయ్యప్ప స్వామి అయితే ఇప్పుడు ఇక్కడ పైన పూజలు అందుకుంటున్నారు. సో ఇలా చూసుకుంటే మనకి కిందకి ఇలా చూసుకుంటే వ్యూ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, చక్కని పొలాలు, ఎక్కడ చూసినా చక్కని పొలాలే ఉన్నాయన్నమాట ఎక్కువ. సో ఇంతేనండి. చూసారు కదా ఇక్కడ ఎంతమంది కొబ్బరికాయ అది కొట్టుకొని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి. ఇంకా అలాగా కిందకి దిగిపోవాలన్నమాట. సో ఇవే మనకి 18 మెట్లు కూడా నిర్మించారు. సో మేము మా ఆయన కూడా దర్శనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ 18 మెట్లు కూడా పైకి అలాగా పెట్టి మనకి స్వాములు అయితే ఎక్కడానికి 18 మెట్లు అయితే కట్టారు. రావడానికి ఒకవైపు, వెళ్ళడానికి ఒకవైపు కూడా మార్గం అనేది 3 రకంగా అయితే కట్టారనమాట మెట్లు. సో నాకైతే మెయిన్గా అయితే అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్, ఆ నేచర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రకృతి అందమంతా కూడా అక్కడే ఉందనిపించింది. చాలా బాగుంది. అక్కడ నుంచి అసలు రావాలనిపించలేదు, అంత బాగుంది. ఇంకా కూడా కడుతున్నారండి. ఇంకా 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 డెవలప్మెంట్ చేస్తారంట. సో ఇంతేనండి ఈ వీడియో. ఇంకా మేము బయటకు వచ్చేసాము దర్శనం చేసుకొని. అదిగోనండి కొండ. సో ఇంతేనండి. ఇంకా పచ్చని పొలాల మధ్య ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా. మరి వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసండి. మన రాజపూడి మన్నేరుపాలెంలో ఎవరైనా కానీ వెళ్ళుంటే కనుక ఎలా ఉందో అనేది చెప్పేయండి కామెంట్లో. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.